ఇవాల్టితో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. హిల్ట్ పాలసీ కోర్ అర్బన్ ఏరియాపై ఇవాళ సభలో చర్చించనున్నారు. ఇక మధ్యాహ్నం అసెంబ్లీలో కృష్ణా గోదావరి జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఈ ప్రెజెంటేషన్ ఉండబోతోంది. ఇందుకోసం అసెంబ్లీ హాల్లో ప్రత్యేక స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి తప్పిదాలపై వివరణ ఇస్తారు మంత్రి. ఇవాల్టితో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగుస్తాయి. హిల్ట్ పాలసీ కోర్ అర్బన్ ఏరియాపై ఇవాళ సభలో చర్చిస్తారు. ఇక మధ్యాహ్నం అసెంబ్లీలో కృష్ణా గోదావరి జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండబోతోంది. లంచ్ తర్వాత ఈ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఇందుకోసం అసెంబ్లీ హాల్లో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అయితే గత బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివరాలు, కేటాయింపులు వీటన్నింటిపై కూడా ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాల్టితో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగుస్తాయి. హిల్ట్ పాలసీ కోర్ అర్బన్ ఏరియాపై ఇవాళ సభలో చర్చిస్తారు. ఇక మధ్యాహ్నం అసెంబ్లీలో కృష్ణా గోదావరి జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. ఈ ప్రెజెంటేషన్ మధ్యాహ్నం లంచ్ తర్వాత ఉండబోతోంది. ఇందుకోసం అసెంబ్లీ హాల్లో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులకు సంబంధించి కృష్ణా గోదావరి జలాల నీటి కేటాయింపులకు సంబంధించి ప్రాజెక్టుల వివరాలు ఎలా ఉన్నాయి, ఏంటి, ఎంత ఖర్చు పెట్టారు, ఎంతవరకు పని జరిగింది, ఇంకా ఎంత మిగిలి ఉంది, ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో ఇవి తప్పిదాలు అని ఎత్తి చూపేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండేటువంటి అవకాశాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. కృష్ణా గోదావరి జలాలపై మధ్యాహ్నం లంచ్ తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇవాల్టితో శీతాకాల సమావేశాలు అయితే ముగుస్తాయి. ముఖ్యంగా హిల్ట్ పాలసీ కోర్ అర్బన్ ఏరియాపై ఇవాళ సభలో చర్చించనున్నారు. మరిన్ని వివరాలు అశోక్ మనకు అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ 3వ రోజు జరగనున్నాయి. ఇవాళనే చివరిగా కూడా చెప్తున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నాం గత 10-15 రోజులుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అయితే ప్రధానంగా కృష్ణా నదీ జలాలకు సంబంధించిన అంశం విషయంలో తీవ్రమైనటువంటి ఆరోపణలు బయట జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి అందరితో పాటు ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్కు ధీటుగా అసెంబ్లీ వేదికగా అయితే కౌంటర్ ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. అయితే ఇవాళ కూడా మధ్యాహ్నం లంచ్ తర్వాత కూడా కృష్ణా గోదావరి జలాల్లో ఏదైతే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు సంబంధించి అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అప్పుడు కేటాయించినటువంటి నిధుల కేటాయింపు కావచ్చు, అసలు ఎలా నష్టం జరిగిందనే అంశంపైన కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే తమకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి హరీష్ రావు కోరారు. దీనికి సంబంధించి స్పీకర్ అనుమతి ఇవ్వలేదు. మనం చూస్తున్నాం నిన్నంతా కూడా మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించి అయితే సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. తమ విజయానికి సంబంధించిన అంశాన్ని కూడా వెల్లడించారు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిన్నటి నుంచి కూడా బహిష్కరించింది. సో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదు. సో ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా కృష్ణానది జలాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి, భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఎస్ఎల్బీసీ ఈ ప్రాజెక్టులకు సంబంధించి గత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్ని నిధులు కేటాయించారు, ఎలా వర్క్స్ ముందుకు వెళ్తున్నాయన్నటువంటి విషయం పైన కూడా స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ సంబంధించి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. సో ఏది ఏమైనప్పుడు కూడా మనం చూస్తున్నాం ప్రధానంగా నదీ జలాల అంశానికి సంబంధించి గత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 599 టీఎంసీలు ఏపీకి కేటాయించింది. 211 టీఎంసీలకే
తెలంగాణకు ఒప్పుకుంది. క్యాచ్మెంట్ ఏరియాకు సంబంధం లేకుండా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల ప్రస్తుతం తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన నీటి కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ తీవ్ర విమర్శ చేస్తుంది. సో దీనిపైనే ప్రధానంగా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడబోతున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఓన్లీ నిన్న మూసీ నదితో పాటు ఇతర అంశాలను జోలికి పోలేదు. సో ఆయన కూడా ఇవాళ కృష్ణానది, గోదావరి జిల్లాలతో పాటు ఫ్యూచర్ సిటీ, హిల్ట్ పాలసీ, ఇతర అంశాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడబోతున్నారు. సో ఇవాళ సాయంత్రం వరకు కూడా అసెంబ్లీ జరగవచ్చు. నిరవధిక వాయిదా కూడా పడే అవకాశం ఉంది. ఈ అంశంతో పాటు ఇదే ప్రధాన అంశంగా కనిపిస్తుంది. తర్వాత నిరవధిక వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటగా అనుకున్నారు 5-6 తేదీ వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అనుకున్నారు. కానీ ఇవాళ వరకే క్లోజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనం చూస్తున్నాం, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అలాగే హరీష్ రావు చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు పెంచింది. సో దానికి సంబంధించి ప్రధానంగా కృష్ణా, గోదావరి జిల్లాల అంశాలు కావచ్చు, దీనిపైనతో పాటు ఇవాళ మరొక కొన్ని అంశాలకు సంబంధించి కూడా స్వల్పకాలిక చర్చ జరగబోతుంది. అలాగే బీజేపీ కూడా నిజాం సాగర్ కాలువల పునరుద్ధరణ సంబంధించి కూడా వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. జోష్న. రైట్ అశోక్. రైట్, ఇవాల్టి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలతో ఈసారి శీతాకాల సమావేశాలు అయితే ముగుస్తాయి. అయితే ఇవాళ హిల్ట్ పాలసీ, అదేవిధంగా కోర్ అర్బన్ ఏరియాపై సభలో చర్చించబోతున్నారు. ఇక మధ్యాహ్నం అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇవాళ కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ ప్రజెంటేషన్ లంచ్ తర్వాత ఉండబోతోంది. ఈ ప్రజెంటేషన్ లో ముఖ్యంగా గత బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల కేటాయింపులు, తీసుకున్నటువంటి పలు డెసిషన్లు, ఏవైతే ఇప్పుడు పలు ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యంగా కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి పలు విమర్శలు ఏవైతే వ్యక్తమవుతున్నాయో వాటి పట్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, ఎంత నిధులు కేటాయించింది, ఆ నిధుల్లో ఎంత మేర ఖర్చు చేశారు, ముఖ్యంగా ప్రాజెక్ట్స్ లో ఉన్నటువంటి లోపాలకు సంబంధించి కావచ్చు, ఆంధ్ర తెలంగాణ జల జగడానికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఏదైతే కృష్ణా, గోదావరి జలాల కేటాయింపులకు సంబంధించి అటు ట్రిబ్యునల్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి ఏదైతే చర్చలు నడుస్తున్నాయో దాని పట్ల గత బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా ప్రభుత్వం వ్యవహరించింది, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ముఖ్యంగా మొన్న ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కూడా చూసాము. గతంలో కేసీఆర్ చేసినటువంటి సంతకం వల్లే ఇప్పుడు శాశ్వతంగా తెలంగాణకు అన్యాయం జరిగే దిశగా ఈ నీటి కేటాయింపులు వెళుతున్నాయి. సో ట్రిబ్యునల్ తేల్చే వరకు కూడా 299 టీఎంసీలకే ఒప్పుకొని సంతకం చేయడమే ఇక్కడ పెద్ద ముప్పుగా పరిణమించింది. సో అందుకోసం ఏపీ ముందుకు రావట్లేదు ట్రిబ్యునల్లో లెక్క తేల్చడానికి. అటు ఏపీ వాదనలు కొనసాగుతున్నటువంటి క్రమంలో అక్కడ సహకరించేటువంటి పరిస్థితి ఇక ఎందుకు ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం దగ్గర నుంచి మనకు వినబడుతున్నటువంటి క్వశ్చన్. అయితే వీటన్నింటికి సమాధానంగా ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం లంచ్ తర్వాత కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి విభజన జరిగిన టైంలో ఎన్ని కేటాయింపులు జరిగాయి, ఆ కేటాయింపులకు సంబంధించి ఏ విధంగా ప్రొసీడింగ్స్ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, గత బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది, కేసీఆర్ ఏ విధంగా వ్యవహరించారు, ముఖ్యంగా మొదటి టర్మ్లో ఉన్నటువంటి హరీష్ రావు ఏ విధంగా వ్యవహరించారు, అండ్ దాంతోపాటు ప్రాజెక్టుల డిజైన్ అనేది అంటే మార్పుకు సంబంధించి కూడా పదే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నటువంటి క్రమంలో ఈ మార్పులు చేయడం వల్ల, డిజైన్లో మార్పు వల్ల రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగింది, అదేవిధంగా నిధుల అన్యాయం జరిగింది. సో ఇన్ని తప్పిదాలు గత ప్రభుత్వంలో జరిగాయి అని ఈ ప్రజెంటేషన్ లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టయితే క్లియర్ గా కనిపిస్తోంది. అయితే పర్టికులర్ గా ఈ ప్రజెంటేషన్ కు సంబంధించి అటు బీఆర్ఎస్ కూడా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మాకు కూడా ప్రజెంటేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఇవ్వాలి అని చెప్పడం, బట్ బీఆర్ఎస్ కు సంబంధించి ప్రజెంటేషన్ అవకాశాలు లేవు, బట్ చర్చలో పాల్గొనేటువంటి అవకాశం ఉండే, బట్ ప్రజెంటేషన్ కు అవకాశం లేకపోవడంతో వాళ్ళు ఇవాళ అటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యాలయంలో వాళ్ళు 10 గంటలకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు అన్న ప్రచారం అయితే జరుగుతోంది. మరి చూడాలి ముఖ్యంగా ఈ ప్రజెంటేషన్ లో ఏముండబోతోంది, కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు గత ప్రభుత్వం తీసుకుంది, ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలి అని అనుకుంటోంది అనేటువంటి ఒక క్లారిటీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. చూద్దాం, వన్స్ ప్రెజెంటేషన్ చూసిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది.